ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన మీ అందరికీ నా శుభవందనాలండి. దేవుని వాక్యం చదువుకోవడానికి ముందుగా మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అనే పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమును అనుదినము పఠించిన ఎడల మనలను ప్రేమతో నడిపేటటువంటి గ్రంథముగా ఉంది. దయచేసి మరి మాస్క్ ఉంటే నాకు ఈ కళ్ళ జోడికి ఆవిరి తగులుతుంది, అందుచేత దయచేసి తీశాను. మీరెవరూ కూడా మాస్క్ తీయవద్దు. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 39వ వచనము నుండి 55వ వచనం వరకు దయచేసి మార్చి చదువుకుందాం. 56వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 39 1వ అధ్యాయము 39 నుండి 56 వరకు మార్చి చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునిదై బిగ్గరగా ఇట్లనెను, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మినామే ధన్యురాలనెను. ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 46వ వచనం అందరూ నాతో చెప్పండి. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఇలా వచ్చావు బాబు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కృపను మీ కనికరాన్ని మాకిచ్చి మమ్మలను సజీవులుగా ఉంచిన మీ నూతన వాత్సల్యము కొరకు స్తుతిస్తూ ఉదయకాల సమయంలో నీ మందిరావరణంలోనికి చేరువచ్చే భాగ్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. సియోను గీతముల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో జీవవాక్యము చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. చదవబడిన జీవవాక్యములో దాచబడిన మహిమైశ్వర్యాన్ని మా అందరి అక్కర కొలది ఆశీర్వదించి విడిచి పంచిపెడుతుండగా మేము దానిని తీసుకుని తిని తృప్తి పొందిన వారమై నిన్ను ఆరాధించుకున్నట్టుకు కావలసిన పురుకొల్పును మాకు అనుగ్రహించి పెట్టమని పేరు కనిపెట్టి నీ చేతులు తట్టు చూస్తూ సమస్త మహిమాఘనత మీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ
నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు, బుద్ధిహీనుడు, అయోగ్యుడు, అజ్ఞాని అయిన నీ దాసుడైన నన్ను కనికరించి మరొక పర్యాయం మీ శిలువ రక్తముతో శుద్ధి చేసి ఈ దాసుని బోర ద్వారా మీరుగా నాతో మాతో మాట్లాడుతూ రమ్మను. ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచుతున్నాను. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి చేరువచ్చిన మనము ప్రియమైనటువంటి వారులారా, మరి ఇది మరియ గారికి ఎలిజబెత్ గారికి జరిగిన సంభాషణ. అయితే సంభాషణలో ఒక్క మాట మనము తీసుకుంటున్నాం. మరియా అనిన మాట ఏమంటుంది? 46వ వచనములో మరియా నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రాణమును కొరకు ఎన్నో సంగతులు వ్రాసిపెట్టినాడు. భూమి మీద కూడా మానవుడు తన ప్రాణము కొరకు ఏమైనా చేస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి ఏంటి, తన ప్రాణము పుష్టిగా ఉండడం కొరకేమిటి, తన ప్రాణము నెమ్మదిగా ఉండుట కొరకేమి, తన ప్రాణము కొరకు అవసరమైతే ఎదుటివారి ప్రాణం కూడా ఏం చేస్తున్నాడు, తీసివేస్తూ ఉండేదాడు. అందుకే యేసు ప్రభుల వారు ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనములో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం అందరూ తీయాలి. ముందుగా తీసిన వారు చదవాలి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, కాబట్టి లోకమంతా సంపాదించుకుంటారు, ప్రాణం పోగొట్టుకున్నారు. ఇంకా అతను సంపాదించింది ఎవరిది అవుతుంది? నాకు తెలిసిన కొందరు చాలా ధనవంతులు, వారు వారి పేరున గాని వారి బిడ్డల పేరున గాని కూడా ఆస్తులు పెట్టకుండా, పెడతానికి లేదు, గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టాలని ఇతరుల పేరున పెట్టి ఆ పత్రాలు వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. బినామీలు అంటారు. అంటే ఆ శ్రీనన్న పేరును ఒక 50 ఎకరాలు రాసేస్తారు, కానీ ఆయనకి ఉండదు, అవతల వాడి దగ్గర ఉంటాయి కాగితం. కానీ వాడు చనిపోయాడు, అప్పుడు ఎవరిది అవుతుంది అది? ప్రియులారా, అలాగున సమస్తము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అయితే ఈ ప్రాణము ఎవరి దగ్గర ఉంది? నా ప్రాణం నా దగ్గరే ఉంది కదా. ఏమంటావు? నా ప్రాణము నా దగ్గరే ఉంది అని అంటాం. కానీ దేవుని వాక్యంలో చూస్తే మన ప్రాణము చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును. కాబట్టి ఇప్పుడు మన ప్రాణానికి మూలం ఎవరు? ఆయనే, యెహోవాయే మన ప్రాణమునకు దీర్ఘాయుష్కునకు మూలమై ఉన్నాడు. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో చివరి భాగములో నూతన నిబంధనలో కూడా ఈ మాట వ్రాయబడుతూ వచ్చింది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడుంది మన జీవము అనగా మన ప్రాణం ఎక్కడ దాచబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారిలో దాచబడి ఉంది. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మనమేమనుకున్నా నా ప్రాణము నా దగ్గరే ఉంది. మన ప్రాణానికి మూలము దేవుడే. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మన ప్రాణము కూడా ఎవరి దగ్గర? ఆయన దగ్గర దాచబడి ఉంది. అందుకే యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో 3వ వచనములో యోబును శోధించుటకు అనుమతించిన సందర్భములో
దేవుడు శత్రువుతో అంటాడు, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు, ఎందుకంటే అది నా స్వాధీనంలో ఉంది. నువ్వు అప్పుడు అతని ప్రాణాన్ని ముట్టుకుంటే నేను అధికారం ఇచ్చేసానని అతని శరీరం మీద ఇస్తా, అతని యొక్క ఆస్తి మీద ఇస్తా, అతనికి ఉన్నటువంటి సమస్తం మీద ఇస్తాయి, కానీ అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు. మన ప్రాణం మీద అధికారం ఎవరికి ఉంది? మన ప్రియమైన ప్రభుల వారికి ఉంది. మన ప్రాణానికి మూలం ఎవరు? మన ప్రియమైన దేవుడు. మన ప్రాణం ఎవరి దగ్గర దాచబడి ఉంది? ఆయన దగ్గరే. అందుకే ఆయన మన ప్రాణానికి ఎంతో విలువ కట్టినాడు. మన ప్రాణానికి ఎంతో విలువ కట్టినాడు. 3 విషయాలు ఆయన మన ప్రాణం కొరకు చేసినవి చూసి ఆయనను ఆరాధించుకుందాం. మొట్టమొదటిది 49వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా విమోచించబడిన వారి యొక్క ప్రాణ విమోచన ధనము అంటే ఈ దినాన నా ప్రభుల వారు నా తండ్రి, ప్రభుల వారు నా విమోచకుడు, ప్రభుల వారు నా కొరకు క్రయము చెల్లించారు, నేను ఆయన కుమారుడును ఆయన కుమార్తెనని చెప్పబడుతున్న నీ విషయంలో, నీ ప్రాణము విషయంలో ఆయన ధనము చెల్లించిన వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని రాసినాడు. ఎంత ధనము చెల్లించినాడు? మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో చెప్పినాడు ఎంత ధనం చెల్లించినాడు. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమునిచ్చుటకును. అంటే నీ ప్రాణము యొక్క విమోచన క్రయధనము మరొకని ప్రాణం. నీ ప్రాణం విమోచించబడడానికి ఆయన ప్రాణమునే విమోచన క్రయ ధనముగా ఇచ్చినాడు. ఆయన ఆ విమోచన చెల్లిస్తాననేమో ఇక్కడ మత్తయి 20వ అధ్యాయము 28లో చెబితే, అంతకు ముందు 600 సంవత్సరాలకు ముందే యెషయా గారు చెప్తాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనములో నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి. మన ప్రాణం ఏ గోతిలోకి వెళ్ళవలసింది? నాశనం అనే గోతిలోనికి. ఎందుకు? పాపము వలన వచ్చు జీతము మరణమనే నాశనమనే గొయ్యి. మట్టు లేని గొయ్యి అంటాడు. ఇదే యెషయా గారు అంటారు, అది మట్టు లేని గొయ్యి అని అంటాడు. అది మిగుల అపేక్షతో నోరు తెరుచుకొని ఉంది అంటాడు. అలాంటి గోతిలో మనము పడకుండా మన మీద ప్రేమ చేత తన ప్రాణాన్ని పెట్టి మన ప్రాణాన్ని ఏం చేసినాడు? ఆయన విమోచించినాడు, విడుదల చేసినాడు. అందుకే ఇక్కడ అంటాడు ఆయన చాలా చక్కటి మాట, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నా ప్రాణము కొరకు నీ ప్రాణమును క్రయధనముగా చెల్లించితివి, అందుకు నీకు నీ ప్రాణము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని క్రయధనముగా, విమోచన క్రయధనముగా పెడుతూ వచ్చినారు. అందును బట్టి ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా ఆయన నీ ప్రాణమునకు నా ప్రాణమునకు ఏం చేసినాడు? ఈ రీతిగా ప్రాణాన్ని విమోచించాక ఏం చేసినాడు? కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం మీ అందరికీ బాగా పరిచయమైన మాట. నా ప్రాణమునకు చాలండి. నా ప్రాణానికి ఏం తీరుస్తున్నాడండి ఇప్పుడైనా? ఎవరి ప్రాణమైతే విమోచించబడిందో, నాశనమనే గోతిలో నుండి తీయబడిందో, ఆయన ప్రేమ చేత ఆయన ప్రాణము మన ప్రాణం కొరకు పెట్టి నాశనమనే గోతిలో నుండి మన ప్రాణాన్ని విమోచించినాడో, ఆ విమోచించబడిన ప్రాణానికి ఏం చేసినాడు? ఆయన సేద తీర్చినాడు, నెమ్మది ఇచ్చినాడు. ఎంతో నెమ్మది అన్నమాట. ఆ నెమ్మది పొందుకున్న వారి ఉదయకాలం అంటారు, అయ్యా
నా ప్రాణమును నీ ప్రాణం పెట్టి విమోచించినావు, అందులో నీ ప్రేమ ఉంది, అందుకు నీకు స్తోత్రములు. విమోచించిన నా ప్రాణానికి ఏమి ఇచ్చినావు? నీవు నెమ్మది ఇచ్చినావు, సేద తీర్చినావు, అందుకు నీకు స్తోత్రములు అంటూ ఆయన్ను ఆరాధిస్తావు. మూడో మాట చూసుకొని మనము ఆరాధనకి వెళదాం. మూడో మాట కీర్తనల గ్రంథములోనే 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు కారణం. ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును ఏం చేస్తుంది? చాలా మంది విమోచించబడ్డారు, ఆయన తన నామాన్ని బట్టి సేద తీర్చాడు, కానీ ప్రాణాలకు మాత్రం కలవరంగానే ఉంటారు. వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు కూడా నలిగిపోయినట్లుగానే ఉంటాయి, వాళ్ళ ప్రాణం ఎప్పుడు దిగులుతోనే ఉంటది. కారణం ఏంటంటే ప్రాణమును తెప్పరిల్ల చేసే యథార్థమైన ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్యాన్ని వినరు, వినడానికి చెవులివ్వరు, చదవడానికి పుస్తకాన్ని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకోరు. చదువు రాదన్నా కానీ సెల్ ఫోన్ చూడటం వచ్చన్న, చదువు రాదన్నా కానీ ఫోన్ మాట్లాడతాము. విదేశాల్లో ఉన్న వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నావే. బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరి చేతైనా చదివించుకోవా? అలా చదివించుకుంటే వారి ప్రాణం తెప్పరిల్ల పడుతుంది. నా తల్లి ప్రాణము ఎప్పుడు కూడా దేవుని వాక్యం కొరకు ఆశపడుతూ ఉండేదండి. నేనేమో డిటెక్టివ్లు, నవలలు, వారపత్రికలు, మాసపత్రికలు అని వీటిని చదవడానికి లైబ్రరీకి, చందమామలు, బొమ్మరిల్లు చదవడానికి లైబ్రరీకి వెళ్ళేవాడిని. ఏదో నా కొడుకు తెగ చదివేస్తున్నాడో, ఐఏఎస్ అయిపోతాడు, ఐపీఎస్ అయిపోతాడని మా అమ్మ బాబు అనుకునేవారు. మనం చదివే ఏంటి? డిటెక్టివ్లు, నవల్స్, చందమామ, బొమ్మరిల్లు, స్వాతి అనే వారపత్రిక ఉండేది. ఇవి ఎప్పుడైనా ఇంటికి అమ్మ ఖాళీగా ఉన్నదంటే ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథం తీసి చదవ. ప్రతిసారి ఇదే మాట, బైబిల్ చదువు, బైబిల్ చదువు అంట. ఏముందా బైబిల్లో? కోపంతో వచ్చింది కానీ ఒకసారి చదువు పెట్టవయ్యా బాబు అని అంటే, అత్యాసరేస్తావా? మరి పెసరపప్పు ఎక్కువేసి అత్యాసరేస్తావా అంటే, సరే అలాగే వేస్తానయ్యా అంటే. అప్పుడు ఇలా నెతుక్కుంటే యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన, ఇక్కడే ఉన్నాడు యేసుప్రభుల వారు అనుకొని, ఇంకా మత్తయి సువార్త కాడ నుంచి ఒక 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు ఆవిడ ఎంక చూడకుండా గనగనగనగన చదివితే ఆవిడ ప్రాణం తెప్పలేదు. ఆ దేవుని వాక్యము వలన ఆవిడి ఇది నా తల్లి మహిమలో ఉంది, నా వైపు ముఖంలోకి అలా చూస్తూ ఉండేది. నేనేమో చదివి 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 ఇలాగ ఆవిడ నా ముఖం ఎందుకు చూస్తావు? అది చదువుతున్నా వింటున్నావంటే, వింటున్నాను బాబు, యేసుప్రభుల వారు గుడ్డోడు కళ్ళు ఇచ్చాడని ఆయన కొండ మీద కూర్చొని చెప్తుంటే కుష్టువాదోడు వచ్చి ఆవిడ అంటే ఆ పాస్టర్ గారు చెప్పి గుర్తుంటాయి కదండి, ఇవన్నీ కలిపి నేను వింటున్నాను అంటా ఉండేది. వీళ్ళారా ప్రాణము తెప్పరిల్ల చేసేది దేవుని వాక్యం. చదువుతున్నారా? మీ ప్రాణము తెప్పరిల్లి, అమ్మయ్య తెప్పరిల్లడం అంటే చూడండి, దాహంగా ఉండి దాహం వేస్తుంది, మంచినీళ్ళు దొరకడం లేదు, చాలా దూరం నడిచి 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 వెళ్ళాక ఎండలో ఒక షాప్ కనబడగానే ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగితే ప్రాణం ఎలా ఉంటదండి? ఏమయ్యా ప్రయాణం చేసి వచ్చారు కదా, చెప్పాలి, మీరే చెప్పాలి ఎలా ఉంటది? ఆ నడిచి నడిచి అది తాగాలనుకున్నప్పుడు అది తాగగానే అమ్మయ్యా మరి బాబు ఇందాక నుంచి లేదురా బాబు, ఇప్పుడు ప్రాణం గుడిగట్టినట్టుందిరా బాబు, ప్రాణం తెప్పరిల్లినట్టుంది అంట. అలాగున దేవుని వాక్యము చదివితే మన ప్రాణము తెప్పరిల్లినట్టు. ప్రియులారా, 3 విషయాలు మనము చూస్తూ వచ్చినాం. ప్రాణము కొరకైన సామాన్యమైన విషయాలు. ఒకటి, మన ప్రాణమును ఆయన ప్రేమించి ఏం చేసినాడు? ఆయన ప్రాణము పెట్టి మన ప్రాణాన్ని విమోచించినాడు. రెండవది, మన ప్రాణానికి ఏం చేసినాడు? ఆయన సేద తీర్చినాడు. విమోచించబడిన ప్రతి ఒక్కరి ప్రాణం సేద తీరేదిగా ఉంటుంది. మూడవదిగా మన ప్రాణమును దేవుని వాక్యము వినినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? ఆయన తెప్పరిల్ల చేస్తున్నాడు. మీ జీవితం మీకేమో గాని దేవుని వాక్యము చదివినప్పుడు 10-20 అధ్యాయాలు చదివినప్పుడు దేవుని వాక్యము ద్వారా నా ప్రాణము తెప్పరిల్లినట్లుగా
సంతృప్తి పొందినట్లుగా ఉంటుంది. అది నీ జీవితంలో ఉంటే, అవును ప్రభువా, నా ప్రాణము తెప్పర్లా చేసే ధర్మశాస్త్రం ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రములు. అవును ప్రభువా, నా ప్రాణమును నువ్వు విమోచించినావు, నీ ప్రాణం పెట్టి, అందుకు నీకు స్తోత్రములు. అయ్యా, నా ప్రాణమును విమోచించడం మాత్రమే కాదు, నా ప్రాణాన్ని నువ్వు సేవ తీర్చినావు. ఎవరు చెప్పగలుగుతారు? ప్రాణము నెమ్మదిగా ఉన్నవారు. ఇప్పుడు కరోనా వస్తుందంటే ప్రాణం ఎక్కడ నెమ్మదిగా ఉందన్నా? ఎవరి ప్రాణము కూడా నెమ్మదే. యేసయ్యను ఎరిగితే నీ ప్రాణం ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటుంది. అబ్రహాంకి పాజిటివ్ వచ్చింది. అమ్మాయి ఎలా ఉన్నారు, మా అమ్మాయిని పంపించేయండి. వద్దన్నా, ఇద్దరము ఉంటాం అని. ఆ పాపనేమో, అమ్మ నువ్వు వచ్చేయచ్చు కదా అంటే, ఆయనకు మంచి చెడ్డ చూడాలి కదా నాన్నగారు, అందుచేత అక్కడే ఉంటానండి అని. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకే గది కదా అమ్మ, మరి ఎలాగంటే, నేను అప్పుడే దానిని 2 మంచాల కింద వేసేసి పక్కన ఎదురు ఒక కట్టెన కింద కట్టేశాను అని అంటారు. ఒకే రూము, 2 మంచాలు, అందులోనే వాళ్ళు క్వారంటైన్. తృప్తిగా ఉంది వాళ్ళ మనసు తెప్పరిల్లుంది. వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల్లో గనక ఒకవేళ అది చేరిందేమో గాని, వాళ్ళ ప్రాణం మాత్రం ఎలా ఉంది? ప్రభువుని కనపరుస్తుంది. వాళ్ళ ప్రాణం ఎలా ఉంది? విమోచించబడిన ప్రాణం వారిది. వారి ప్రాణము సేద తీరుతున్న ప్రాణం. నీ ప్రాణం ఎలా ఉంది? దయచేసి నీ ప్రాణము విమోచించబడినదైతే, సేద తీరినదైతే, తెప్పరిల్లినదైతే సాగిలిపడి ఆయన్ను ఆరాధించుకుందాం. అలాగే చేయుటకు పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు. క్రమముగా ప్రభువా నీ ఇంటిలో కొనసాగుటకు నీ పిల్లలందరికీ మీరు ఇస్తున్న ఔదార్యం కొరకు వందనాలు. ప్రభువా, వారికి వాగ్దానాల పట్ల కలిగిన నిశ్చయత కొరకు చిన్న బిడ్డలు కూడా మాకు దేవుడు వాగ్దానములను ఇచ్చినాడని ఆయన 3 వాగ్దానాలు అక్కలను అడిగి, అన్నలను అడిగి రాసుకుంటూ వచ్చారయ్యా. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. కంటత వాక్యాలు చెప్పిన మా బిడ్డలను మీరు దీవించి, బాల్యము నుండి కూడా ఆయన వారు నీ కృపలో, నీ దయలో ఎదిగి వర్ధిల్లునట్లు, నగరికై చెక్కిన మూల కంబముల వలె మా ఆడబిడ్డలను, ఎదిగిన మొక్కల వలె మా మగబిడ్డలను ఆశీర్వదిస్తూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ ఇంటికి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా ప్రియమైన తండ్రి, నాయన మరి వారు నీ ఇంటికి తీసుకొచ్చిన వారి కుటుంబ సమృద్ధిలో నుండి నీ మందిర సమృద్ధిలోనికి తీసుకొచ్చిన భాగాల కొరకు వందనాలు. వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు సమృద్ధినివ్వండి. వారి భర్తల యొక్క చేతి వృత్తులు గాని, వ్యవసాయాలు గాని, వ్యాపారాలు గాని ప్రభా ఆశీర్వదిస్తూ రండి. అక్కల యొక్క కుటుంబ జీవితంలో జ్ఞానవంతుల వలె వారిని దీవించమని. ఆ రీతిగా నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరి పట్ల దయ కోరుకుంటూ, కరోనా పట్ల ప్రతి ఒక్కరూ ఆయన ఒక మెలకువ కలిగిన, అవగాహన కలిగిన, జాగ్రత్త కలిగినటువంటి జీవితం జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని, మీ కృప ద్వారా మాకు సహాయం చేయమని వందనాలు చెల్లించి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోన్ వాసులందరికీ తోడయుండును గాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమ, దేవునికే మహిమ. అందరికీ వందనాలమ్మా.